గులకరాయి డ్రామా అయితే మొదలుపెట్టారు. గతంలో చూసుకుంటే కోడి కత్తి, ఇప్పుడు చూస్తే గులకరాయితో హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి సజ్జల గారు అంటాం, అలాగే అంబటి రాంబాబు గారు. అసలు గులకరాయితో మనిషిని చంపే ఎక్కడైనా ఉందా? అసలు గులకరాయి జగన్కి తగిలిందా మా డౌట్. ఆ రాయి నిజంగా తగిలిందా, అది పడే టయానికి ఇట్లా తుడుచుకున్నట్టు మాకు అనేక అనుమానాలు ఉన్నాయండి దాని మీద కూడా. గులకరాయితో మనిషిని కూడా వీళ్ళే చెప్పారు గతంలో, కొడాలి నాని, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వేసినప్పుడు అంగళ్ళు ఘటన రాయి వేస్తే రాయికే మనిషి ఏమన్నా అయిపోతాడా? ఏమైపోతాడండి. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు? అది అన్న పెట్ట, జగన్మోహన్ రెడ్డి పెట్ట, గువ్వ మనిషి కాదా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మనిషి కాదా? గులకరాయితో చచ్చిపోతాడా? ఇది ఇంతకుముందు గతంలో ఏమన్నా జరిగిందా? అసలు తగిలినప్పుడు అతను చూపించింది బ్లడ్ చూపిలా, కింది దిగారు, కింది దిగుతానే ఒక ప్లాస్టర్ వేశారు. ఆ వేసిన ప్లాస్టర్ని ఎందుకు తీశారు? ఆల్రెడీ డాక్టర్ వేశాడు కదా, వేసిన ప్లాస్టర్ని ఎందుకు తీశారు? తీసిన తర్వాత మళ్ళీ మేకప్ ఎందుకు చేశారు? హాస్పిటల్కి ఎందుకు పోయారు? హాస్పిటల్ నుంచి మళ్ళీ ఎందుకు వచ్చారు? ఈ డ్రామా ఏంటి? కేవలం ఓడిపోతున్నామని తెలిసిపోయిందండి పూర్తిగా. గతంలో వాలంటీర్లను పెట్టుకొని గెలవాలన్నారు, వాలంటీర్లని చంద్రబాబు నాయుడు గారు వల్లనే తీసేసినారు, పక్కన పెట్టేశారు, వాళ్ళ జీవితాలు నాశనం అని చెప్పి పెద్ద దుమారం లేపారు. దాన్ని తిప్పికొట్టారు ప్రజలంతా. వాలంటీర్లని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేయమని చెప్పారు. ఎక్కడ తీసారో ఆధారాలు చూపిండంటే దానికి సమాధానం ఇలా. పింఛన్ విషయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునింది, ఈ 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళే పింఛన్ ఇచ్చు ఈ 2 నెలల వరకు ప్రభావితం చేస్తారు. ఎందుకు ప్రభావితం అంటే కారణం కూడా వాళ్ళే. ఇదే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఏం చెప్పారు? వాలంటీర్లంతా మా కార్యకర్తలు అని వాళ్ళు చెప్పిన రికార్డుల వల్ల ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించాలని చూస్తే ప్రజలంతా దాన్ని రివర్స్ అటాక్ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చాక వాళ్ళకి 10,000 జీతం ఇస్తారని చెప్పారు. వాలంటీర్లను చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా కదా, మీరు గౌరవం మీకు పెంచాలి, మీరంతా చదువుకున్న వాళ్ళు, మిమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు, మీరు 5,000కి 4,000కి 3,000కి పనిచేయడం కాదు, మీ జీవిత ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత నా మీద ఉందని గతంలో కూడా చెప్పారు. అదే చెప్తున్నారు, 10,000 ఇస్తాన్నారు, అవసరమైతే మిమ్మల్ని ఆర్థికంగా మరి పరిపుష్టి చేస్తానని చెప్తున్నారు. ఇవన్నీ చాలా చేశారండి, ఒకటి కాదు. గీతాంజలి ఎపిసోడ్ ఎప్పుడు వచ్చిందండి? 7వ తేదీ జరిగింది, వీళ్ళు పెట్టింది 11వ తేదీ. ఈ 4 రోజుల్లో జరగాల్సిన సంఘటన జరిగి హాస్పిటల్కి వెళ్ళి కేసీ వాళ్ళ భర్త కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అవన్నీ పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు ఏదైతే ఉన్నాయో అది తెలుగుదేశం వల్ల జరిగింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది, టీడీపీ సోషల్ మీడియా వల్ల జరిగింది. బుద్ధుందా? యాక్షన్ జరిగింది ఎప్పుడు? వీళ్ళు వీడియోలు వాళ్ళ పేజీలో పెట్టుకునేది ఎప్పుడు? అసలు తెలియనప్పుడు ఆమె దగ్గర వీడియో తీసుకునేదే మాకు తెలియనప్పుడు ఏ విధంగా ట్రోలింగ్ జరుగుతుంది? మాకు డౌట్. దాని మీద మేము మొదటి నుంచి అడుగుతున్నాం, సజ్జల భార్గవ రెడ్డి ఆమెను చంపించుంటాడని మాకు అనుమానం ఉంది. మాకు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే హత్యలతో పుట్టిన పార్టీ, హత్యలతో అధికారంలోకి వచ్చిన పార్టీ, హత్యల వల్ల బతుకుతున్న పార్టీ. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే అధికార పార్టీపై ఆరోపణలు చేయడం కామన్, కానీ ఇక్కడ సొంత చెల్లెళ్ళే ఆయనపై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఈ గతంలో కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి పొందారు, ఈసారి మరి ఆ సానుభూతి వర్కౌట్ అవుతుందంటారా మరి గులకరాయి డ్రామాతో? తండ్రి చావుతో పార్టీ పెట్టా, అంతకుముందు కోడికత్తి అది ఏదో ఇంత ఉంది, ఆ కత్తి తగిలిందో తగలలేదో తెలియదు, కానీ అది సాసా బ్లడ్డా తెలీదు, అది తగిలిందని చెప్పారు. సరే, ఆడ బాగా నడుచుకుంటూ వెళ్ళారు. సడన్గా బెడ్ ఎక్కేశాడు హైదరాబాద్కి వచ్చి. ఏదో ఇంక మొత్తం సిజేరియన్ చేసినట్టు, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లాగా మొత్తం యాక్షన్లు వేశాడు. హాస్పిటల్లో పడుకున్నాడు, కుట్లు వేసినారని చెప్పారు. కుట్లు అది ఎవరు చూపించిందిలా పడిందిలా అయింది. దాన్ని డ్రామా రక్తి కట్టించాలని చూశారు, అది అవల. కోడికత్తి డ్రామా ఫెయిల్యూర్ డ్రామాగా మిగిలింది. ఇది సరిపోదు, అధికారంలోకి రావాలి, దీనికంటే ఏం చేయాలి అని చెప్పి ఏకంగా బాబాయిని లేపేశారు. లేపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక కత్తి పెట్టి సాక్షిలో పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పి ప్రాపగండం చేసి అధికారంలో కూర్చున్నాం. తర్వాత ఏమైందండి? ఇప్పుడు సొంత చెల్లి వివేకానంద రెడ్డి గారి కూతురు రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉంటే నోరు తెరవకుండా కుక్కిన పేనులాగా దున్నపోతు నిద్రపోయినట్టు, ఆంబోతు నిద్రపోయినట్టు, వాళ్ళ చెల్లి చెప్పినట్టు కుంభకర్ణుడు అనాలా, ఆంబోతు అనాలా, దున్నపోతు అనాలా, ఇంకేమనాలో
లేకపోతే మనం చేసిన తప్పు కాబట్టి ఇంకేం మాట్లాడినా కరెక్ట్ కాదు కాబట్టి నిజాలు నాకు తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడను కాబట్టి మాట్లాడను అన్నిట్టు ఈ జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నేరెత్తనట్టు ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్క ఓడిపోతున్నా తెలిసిపోయిందండి. అన్ని సర్వేలు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, నికృష్టుడు, నీచుడు, ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పరిపాలన చేయడానికి వీలు లేదు, ఈ ఎలక్షన్లో ఓడగొట్టాలని ఎలక్షన్ కోడ్ కోసం ఎంత ఎదురు చూసిన రాష్ట్రం ఏదీ లేదండి. టపాసులు కాల్చుకున్నారు ఎలక్షన్ కోడ్ వస్తానే, టపాసులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. మామూలుగా అధికారం వస్తే స్వీట్లు పంచుకుంటారు, ఇంకోటి ఎలక్షన్ కోడ్ వస్తే ప్రజలు స్వీట్లు పంచుకున్నారు. అర్థమైపోయింది. ఇంకేం చేయాలి? ఇన్ని రోజులు రాలా, రోడ్డు ఎక్కలా, వచ్చినా పరదాలు కట్టుకున్నా, మొత్తం ఏది మొన్న ఈ మధ్య తుఫాన్లో రైతాంగం నష్టపోతే అక్కడ కూడా సెట్ వేసి పొలాలు చూసా, పొలాల్లో సెట్ వేసి పొలాల్లో చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకే తప్పదు ప్రజల్లోకి రావాలి, వచ్చినాడు. అది కూడా 21 రోజు ఏదో తిరుగుతాడంట, దానిలో అయింది. జనం రావడంలా, లైవ్ ఎక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ లైవ్ నేను చూడలా. ఈ జనం ఏడో ఒక చోట జనాన్ని గుంపుని చూపించేది, అవే టెలికాస్ట్ చేసేది, జనం వచ్చారని చెప్పేది. అది కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇంకేం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నప్పుడు వెనక ఒక ఐప్యాక్ ఉందిగా, అంతకుముందు కూడా కోతి కట్టి డ్రామా అదే కదా, బాబాయ్ దాంట్లో పాత్ర ఉందిగా, ఈ ఐప్యాక్ ఎంటర్ అయింది. సార్ మీరు ఏదో వచ్చి చేయాల్సిందే సార్, మీరన్నా పడిపోండి. వారం ముందు నుంచి డిస్కషన్ జరుగుతుంది, సోషల్ మీడియాలో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు ఎవరు కూడా రెడ్డి అని అతను ఎవరో పెట్టాడు, 4 రోజుల ముందే పెట్టారు ఒక జరుగుతుంది అనేసి. ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నాడు. అన్నిటికంటే దారుణం ఏంటంటే నిజంగా ఒక రాయి ఇంత రాయితో అన్న కుట్టుకుంటే బాగుండేదేమో, అది కూడా ఆ రాయి ఉందా లేదా అనేది కూడా తెలియడం. ఆ రాయి ఎక్కడుందో అర్థం కల, పడిన రాయి ఎక్కడుందో తగిలింది, దాన్ని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు. 2019లో ప్రజలకు అంత అవేర్నెస్లా. ఇప్పుడు మనం డ్రామాలు అన్నీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడడంలో ఈయన ఆస్కార్ కూడా సరిపోడు, దాన్ని మించి జగన్ ఆస్కార్ అని ఒక పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టాలి అనేది ప్రజలు అర్థమైపోయింది. ఎవరు నమ్మలా, అర్థమైంది. హాస్పిటల్లో పడుకోవాలనుకున్నారు, దీని మీద రిపోర్ట్ తెప్పించుకునేట్టున్నాడు. ఏంటి ప్రజలు ఏమనుకున్నారు? ప్రజలు నవ్వుకుంటున్నారు సార్, జోకులు వేసుకుంటున్నారు సార్ అని పక్కన వాళ్ళు చెప్పినట్టున్నారు. దెబ్బకు పరిగెత్త వచ్చేసి మళ్ళీ బస్ యాత్ర మొదలుపెట్టాడు. ఇది కూడా ఒక జగన్ నాటకంలో భాగంగా ఆ గులకరాయితో మనిషి చచ్చిపోతాడని అత్యాయత్నం అని చెప్పి ప్రయత్నం చేశారని చెప్తున్న వీళ్ళని ఏమనాలో, చెప్పిన వాళ్ళని ఏమనాలో, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని ఏమనాలో మేము అందుకే చెప్తున్నాం. ఈ డీజీపీని మార్చాలి, ఈ చీఫ్ సెక్రటరీని మార్చాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజలు అట్టా మార్చేస్తారు కాబట్టి ఈ గులకరాయిలు ఇంకా నాకు తెలిసి ఈ వారం రోజుల్లో మళ్ళీ ఇంకేదన్నా చేసుకున్నా ఆశ్చర్యపడాల్సింది. ఎందుకంటే ఇది రక్తి గట్ల. ఇప్పుడు ఇంకేం చేస్తాడనేది మాకు కూడా అందుకే వాళ్ళ అమ్మ అమెరికాకి వెళ్ళిపోయింది అంటున్నారు. మొన్న బాబాయ్ ఈ నా 10 రోజుల్లో ఏమన్నా నన్ను లేపేస్తానని ఆమెకు ముందుగా తెలిసినట్టుంది. ఈ ఐప్యాక్ వాళ్ళు డిస్కషన్ చేసేది, ఆమెకి ఎవరో ఒకరు సమాచారం ఇస్తారు కదా, ఏదో ప్లాన్ జరుగుతుంది మేడం అంటే ఇమీడియట్లీగా అమెరికాకి వెళ్ళిపోయింది. లేకపోతే అమ్మ అనే పరిస్థితి కూడా ఉందేమో అని మాకు అనుమానం. కాబట్టి ఈ డ్రామాలన్నీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, కూటమి అధికారంలోకి వస్తుంది. ఇంక జగన్మోహన్ రెడ్డి పొళ్ళు దండాలు పెట్టినా, మోకాళ్ళ మీద నడిచినా, ఏం చేసినా ఇంకా అవ్వదు.